హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఒక విన్నపం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు లైక్ ఇచ్చి వీడియో చూడండి, ట్రై చేయండి. క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉంటాను ఈ ఛానల్ ద్వారా. ఇప్పటికీ 96 వీడియోస్ అయింది. ఇంకా 100 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. ఇంకా ఏప్రిల్ వరకు కనీసం 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇవన్నీ రీచ్ కావాలి. నాలాంటి వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవ్వాలి? ప్లీజ్ అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి చూడండి. రివ్యూస్ అప్డేట్స్ కరెక్ట్గా చెప్తూ ఉంటాను. మరి ఈరోజు టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఈరోజు విషయానికి వస్తే, బంగ్లాదేశ్ క్రికెట్లో మరో చరిత్ర సృష్టించింది. పాక్ని మళ్ళీ చిత్తుగా ఓడగొట్టేసింది. పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ రావల్పిండిలో జరుగుతుంది. పాకిస్తాన్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ గెలిచింది. మళ్ళీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా ఈజీగా గెలిచింది. మ్యాచ్ 5th డే వరకు వెళ్ళినప్పటికీ ఈజీగా 185 టార్గెట్ ఉంటే మ్యాచ్ గెలిచి బంగ్లాదేశ్ క్రికెట్ అనే ఒక కొత్త చరిత్ర అన్నట్టు. పాకిస్తాన్ పైన టెస్ట్ మ్యాచ్ గెలవడమే కాదు, టెస్ట్ మ్యాచ్ సిరీస్ గెలవడం ఇది ఒక కొత్త చరిత్ర. వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు క్రికెట్కి. బంగ్లాదేశ్లో కూడా కొంచెం క్రికెట్ పిచ్చి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ. మొన్న జరిగిన కొన్ని బంగ్లాదేశ్లో కొన్ని సంఘటనలు జరిగిన దానికి ఇది కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ ఇండియాకి వస్తుంది. ఇండియాతో టెస్ట్ సిరీస్ ఉంది మనతోనే 19th నుంచి. వాళ్ళు కొంచెం ఎంతైనా మన ఇండియాతో ఎక్కడ ఆడతారు, ఆడలేరు, అంత సీన్ లేదు. అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ మాత్రం ఎంత ఫెయిల్యూర్ చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ క్రికెట్ మాత్రం అల్ట్రా ఫ్లాప్. చిన్న చిన్న దేశం యూఎస్ఏతో మనం చూసినాం. T20 వరల్డ్ కప్లో క్వాలిఫై కూడా అవ్వలేదు. యూఎస్ఏ టీంతో కూడా ఓడిపోయింది. వన్డేస్ T20s ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోతుంది. ఈ పాకిస్తాన్ క్రికెట్లో మరి ఏం జరుగుతుందో, వాళ్ళు ప్రీమియర్ లీగ్లో ఆడిపిస్తున్నారు మనల్ని చూసి, అవి ఆడిపిస్తున్నారు. అయినా కూడా అక్కడ రాజకీయాల వల్ల క్రికెట్ మొత్తం 10 years 15 years నుంచి అప్పట్లోనే మంచిగా ఉంది క్రికెట్. 90s 2000 తర్వాత అది ఇంతవరకు కోలుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ అనేది ఇంతవరకు లేనే లేదు. 2010 తర్వాత క్రికెట్ పాకిస్తాన్ క్రికెట్ బాబర్ ఆజం, రిజ్వాన్ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు సీనియర్ క్రికెటర్లు. కానీ వాళ్ళకంతా బంగ్లాదేశ్ వెళ్ళి పాకిస్తాన్ గడ్డపైన వాళ్ళని ఓడగొట్టిందంటే మనం చూస్తున్నాం. ఈ విషయం ఇంకా బంగ్లాదేశ్ విషయానికి వస్తే వాళ్ళకు రికార్డ్ ఇది. స్కోర్ పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్ 274 for 10, 270 for 10 ఉండేది. 5 wickets మీరాజ్కి, 5 మహీదీ హసన్ మిరాజ్ ఆల్రౌండర్ 5 wickets పడి 5 wicket తీసినాడు. సెకండ్ ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్ 26 for 6 నుంచి 262 for ఆల్అవుట్ అయ్యారు. ఎందుకంటే 165 26 for 6 లిటన్ దాస్ 138 సూపర్ ఇన్నింగ్స్. లైఫ్లోనే సూపర్ ఇన్నింగ్స్ తనకి ఇది. మహదీ హసన్ మిరాజ్ 78తో పార్ట్నర్షిప్ 165 పార్ట్నర్షిప్ చేసి ఆ 262 రన్స్ చేసి పాకిస్తాన్ కానీ కొంచెమే 12 runs లీడ్లోనే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. బంగ్లాదేశ్ ఓడిపోయే మ్యాచ్ ఎత్తుగా వెళ్ళిపోతుంది అనుకున్నాం ఈసారి. కానీ లిటన్ దాస్ హ్యాట్స్ ఆఫ్, సూపర్ రాణించి వాళ్ళ దేశాన్ని అయితే, వాళ్ళ క్రికెట్ని అయితే వాళ్ళ టీం నిలబెట్టినాడు. నెక్స్ట్ వాళ్ళ కుర్రం షేజాద్ 5-6 వికెట్ తీసిండు దీంట్లోనే. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ 172కి ఆల్అవుట్ అయిపోయింది. 172కి ఆల్అవుట్. ఒక రిజ్వాన్ ఒకటి 47, సల్మాన్ ఆగా 43 ఏమో స్కోర్ చేశారు. బాబర్ ఆజం అయితే 2 టెస్టులో కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ మెయిన్ క్రికెటర్స్, వాళ్ళ దాంట్లో స్టార్స్ లేరు. నెక్స్ట్ 185 టార్గెట్ సెట్ చేసారు వాళ్ళంతే. బంగ్లాదేశ్లో హసన్ మహమూద్ 5 wickets, కొత్త వాళ్ళు మనం వింటున్నాం కొత్త పేర్లు. నహీం 4 wickets. బంగ్లాదేశ్ టార్గెట్ 185కి సెట్ అయింది. హ్యాపీగా నిన్న 4th డే లాస్ట్ డే మంచిగా 42 for వికెట్ పోకుండా 50 runs ఏమో చేసినారు. ఈరోజు 140 ఏమో టార్గెట్ 143 ఉంటే 4 wickets పడి చేజ్ చేసారు. ఈజీగా చేజ్ చేసుకున్నారు. ఎందుకంటే లిటన్ దాస్ వరకు బ్యాటింగ్ కూడా రాలేదు లిటన్ దాస్కి, మహదీ హసన్ మిరాజ్కి ఫస్ట్ ఇన్నింగ్ ఈ రోజుకి. ఈజీగా ముష్ఫికర్ రహీమ్, షాకిబ్ అల్ నాట్ అవుట్గా ఇద్దరు 24 25 runsతో నాట్అవుట్గా ఫినిష్ చేశారు. ఓపెనర్స్ 40 runs ఫాస్ట్ ఆడిండు జాకీర్ హుసేన్. తర్వాత వాళ్ళు 1 by 1 కూడా 30s కొట్టి బాధ్యతగా ఆడి మ్యాచ్ మాత్రం గెలిపించుకున్నారు. వాళ్ళు మాత్రం ఇంకా సూపర్ హిస్టరీ అయితే క్రియేట్ చేసుకోరు క్రికెట్లో వాళ్ళది. మరి పాకిస్తాన్ క్రికెట్ మాత్రం ఇంకా కష్టమే. మన ఇండియాకి అయితే వస్తున్నారు సెప్టెంబర్ నుంచి. మన క్రికెట్ అయితే సెప్టెంబర్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో. తర్వాత కంటిన్యూస్గా ఉన్నాయి. మనకైతే ఇండియన్ క్రికెట్ అయితే దులీప్ ట్రోఫీ, డొమెస్టిక్ క్రికెట్ దులీప్ ట్రోఫీ రేపు స్టార్ట్ అవుతుంది. 5th స్టార్ట్ అవుతాయి. మన క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ అన్ని దులీప్ ట్రోఫీ కూడా అన్నీ చెప్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.